కౌంటింగ్ కేంద్రం దగ్గర అయితే ఉన్నాము. నవీన్ యాదవ్ మెజార్టీ అయితే కనపడతా ఉంది. విషయాల మీద అయితే మాట్లాడతాం. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సంధ్య రాణి గారు అయితే ఉన్నారు. ఎట్లా చూస్తా ఉన్నారు మెజార్టీ? ఇది ఇలాగే ఉంటదమ్మా. బ్యాలెట్ పేపర్స్ నుంచి మీరు స్టార్ట్ అయ్యిందంటే ఆ ఆధిక్యతలోనే ఉంది. షేక్పేట్ లో కాంగ్రెస్ పార్టీ లేదన్న వల్ల కర్రగాల్చి వాత పెట్టిండ్రు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోతుంది. ఈ డ్రామారావు ఈ కేసీఆర్ ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. ఇవాళ సునీతమ్మగా అండగా ఉంటున్నాడు. ఇక్కడ జూబ్లీస్ ప్రజలకు అన్నాడు. 2 రోజుల నుంచే జెండా ఎత్తేసిండు. అలా చెల్లె రోడ్డు మీద వచ్చి పంచాయతీ పెట్టుకుంటుంటే ఎన్నో సొంతం చెల్లె కాదు, సునీతమ్మ చెల్లె, ఉట్టిట్టి చెల్లె ఒక ఆమె, నిజమ్మ చెల్లె ఒక ఆమె. ఓ చెల్లెమ్మనేమో ప్రజలు ఆమె ఏంది అడిగిబాట పట్టింది. ఇక ఆమె పగటి వేషకాలలాగా ఆమె వేషధారణ వేసి అట్లా పోయింది. ఈయననేమో జనం బాట కాదు అది. ఆమె కడుపు కోసము, ఆమె కుటుంబం కోసము జనబాట పట్టిన గట్లుండరు తమ్మి. అంటే ఒక వేషం మారవంగానే అయిపోతుందా? మేకవన్న పులిలాగా గత చరిత్రను కూడా చూస్తారు ప్రజలు, ఊరికనే కాదు. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నమ్మిండ్రు. అభివృద్ధి పథంలో చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కొడుకు ఆయనకొక్కడికి కొడుకు కాదు, జూబ్లీహిల్స్ ప్రజలకందరికీ కొడుకు. ఒక పెద్ద కొడుకు లాగా ప్రజలు ఆశీర్వదించిండు. నవీన్ యాదవ్ తమ్ముడు 2 సార్లు ఓడిపోయినా కూడా ఎక్కడ పోలా. కవితమ్మ లాగా నిజామాబాద్ వదిలిపెట్టి పోలా. జూబ్లీహిల్స్ ప్రజల వైపే ఉన్నాడు, వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు. ఎక్కడ పొడగొట్టుకుంటే అక్కడే వెతుకున్నాడు. అది లీడర్ అంటారు. ఇది అహంకారం అనేది ప్రజాస్వామ్యంలో కేసీఆర్ కుటుంబం అహంకారం. ఇవాళ కేరాఫ్ ఎవరంటే కల్వకుంట్ల ఫ్యామిలీ. నవీన్ యాదవ్ తమ్ముని జూబ్లీహిల్స్ ప్రజలు ఓన్ చేసుకున్నారు. మా పిల్లోడు అంటే అది నిజంగా ఒక వరం, అది అందరికి రాదు. ఇవాళ ఒక రౌడీ అన్నారా ఎదవల్లారా? మరి ఇలా ప్రజాస్వామ్యంలో ఇంత మెజార్టీతోని ముందుకు పోతున్నారంటే ఇవాళ నవీన్ యాదవ్ తమ్ముడిని రౌడీ అంటే మరి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా రౌడీ అని ఒక క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. పెద్ద రౌడీ ఎవడంటే కేటీ రామారావు గాడు. వా రౌడీ గాడే 2 రోజుల నుంచి అందుబాటులో లేడు. దుకాణం బంద్ చేసుకుండు, పేకిండు. మేము అది చేసిన ఆడక్కలు వచ్చి అన్నారుగా, మా బాపు చేసిండు. మా బాపు ఏడబండి మీ బాపు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు. కర్మ సిద్ధాంతం ఎగిసి పడొద్దు. అధికారం అన్నంలాగా కల్వకుంట్ల ఫ్యామిలీకి. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఒకేలాగుంటది. ఇవాళ మీరు బ్యాలెట్ పేపర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది. 12 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న రైమత్ నగర్ లో ఒక రేషన్ కార్డు లేదు. మేము 14,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇచ్చింది, సన్న బియ్యం ఇచ్చింది, ఇవాళ ఉచిత కరెంట్ ఇచ్చింది. ఇవాళ మీరు అన్ని చూసినట్టయితే చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని ఒకేసారి చేయలేము. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఇన్ని చేస్తే 10 సంవత్సరాలు 6 గ్యారంటీలు. ఉప్పల్కెళ్ళి ఎన్ని వేషాలు వేసిరు. ఉప్పల్కెళ్ళి కోళ్ళని తీసుకొచ్చిర్రు, బొచ్చువీకి తీసుకొచ్చిర్రు. ఈ కొడుకులు చెయ్యందంటూ లేదు. సోషల్ మీడియా నమ్ముకున్నారు. ఇవన్నీ చేసినా కూడా నిప్పున అనేది బట్టలు దాచిపెడితే అది ఆగేది కాదు. కాంగ్రెస్ పార్టీ కొడక ఇక్కడి నుంచి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు శపథం చేసిరు. బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాడు, బొంద పెట్టిండు. రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో చూసిన దమ్ము ధర మీ అయ్యకు లేదు, నీకు అంతగానే లేదు. పిల్ల పిత్రిగాడు ఎక్కడ పోయినా కూడా అర్థం కావట్లేదు. నీలాంటి వ్యక్తిని జూబ్లీహిల్స్ ప్రజలు ఇక్కడి నుంచే ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్లోనే మీకు బుద్ధి చెప్పిండ్రు. ఎంపీలకు డిపాజిట్ లేవు. హైదరాబాద్ లో మీకు కేల్ కథం దుకాన్ బంద్. కానీ కొన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్ అవుతా ఉంది. గతంలో ప్రజలు తప్పు చేసిరు, ఇప్పుడు కూడా తప్పు చేసిరు, రౌడీ రాజాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, మీ అనుభవం మీరు అనుభవించండి అనే విధంగా సోషల్ మీడియా పింక్ పాట చెప్పుతో కొడతా. జూబ్లీహిల్స్ ప్రజలను మీ కర్మ, మీరు రౌడీలు అని అంటే చెప్పుతో కొడతా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు. మీరెవరా ఎదవల్లారా అనేది అంటే మీరు చేసే ఏదో పనులకు తొత్తు పలకాలారా మీకు అంటే ఇవాళ ప్రజలు పిచ్చోళ్ళని చేస్తురా? ప్రజలు దేవుళ్ళు. ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో సిగ్గుండాలి. సెంటిమెంట్ రాజకీయాలు చెప్పి మీ సంగీతాన్ని చింతకాయలు ఆల్దాం అనుకున్నారు ఎదవల్లారా మీరు? జూబ్లీహిల్స్ ప్రజల జోలికి వస్తే తోట తీస్తాం, తోలు తీస్తాం కొడక. ఏమనుకుంటున్నారో ప్రజలు విసిగిపోయారు బీఆర్ఎస్ పార్టీతోని. మీరు చేసిన అవినీతి తెలుస్తలేదా? ఏం రోగం పుట్టింది? మరి కేసీఆర్ ఎందుకో రాలేదు, భరోసా ఇయ్యలేదు ప్రజలకు. భరోసాని ఫామ్ హౌస్ లో ఉన్నాడు ఎవరు కోరుకుంటారా? ప్రతి నిత్యం ఒక కార్యకర్త లాగా ఇవాళ ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారు ఆహర్నిశలు పనిచేస్తారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది తమ్మి? మీలాంటి యువత కోసం వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రము అందరు భాగస్వామ్యం. ఇవాళ కళాకారులకు ఎక్కడ నువ్వు స్థానం కల్పించినావు? ఇవాళ అదే మా రేవంత్ అన్న అందశ్రీ గారికి గుండెల్లో పెట్టుకున్నారు కళాకారులను. ఇదే గద్దరన్నని ఈ బాట లేకపోతే ఇలా తెలంగాణ అనేది ఉందా?
తెలంగాణ యాస భాషనే మన తెలంగాణ. నువ్వు సాంప్రదాయాలను కళాకారులను గౌరవించని ఎదవవి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. మీరు కూడా అంటే కర్రగాల్చి వాత పెట్టిరు. వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు తమ్మి. ప్రజలు ఈ రోజు మంచి మాగంటి సునీత గారు మొన్న ఏమో ఓట్లను రద్దు చేయాలి, ఇక్కడ రిగ్గింగ్ జరిగింది అనే విధంగా వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు ఉదయాన్నే ఏమో మేమే గెలుస్తామనే ధీమాతోని లోపలికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఓడిపోయేటప్పుడు మతిస్థిమితం కోల్పోయిన కలుదైన కోత ఎట్లుంటది? రెగ్గింగ్ అంటారు. చూపియాలే మీరు. ఇప్పుడు నవీన్ తమ్ముని రౌడీ రౌడీ ఎట్లా అన్నారో ఏ నా కొడుకు ఒకడొచ్చి ప్రూవ్ చేయలేదు. ఉట్టి గాలి మాటలు మాట్లాడితే మేమేమనొద్దు అనుకున్నాం. ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించాలి అనుకున్నాము. సునీత గారి మాటలు పట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇక అమ్మలక్కలు వచ్చిర్రు, నిన్న మొన్న తిరిగిపోయారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ మహిళలు వచ్చిర్రు. యాడిపోయారు ఇవాళ ఒక్కరు రాలేదుకో. కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అదే చేస్తుంది. విలువలతోని కూడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గము చాలా చక్కగా పనిచేసింది. మాకు అహంకారం లేదు. మాకు గెలిస్తే మేము ఈరోజు ఒక బాధ్యతగా స్వీకరిస్తాం. మేము అన్న అభివృద్ధి పథకాలన్నీ కూడా జూబ్లీహిల్స్ ప్రజల వైపు ఉంటాం. నవీన్ తమ్ముడిని మీ పెద్ద కొడుకుని ఆశీర్వదించారు. మీరు ఎవరికి కూడా మీరు ఎవరి మాటలు నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు, నవీన్ తమ్ముడిని నమ్మిండ్రు, వాళ్ళ కుటుంబాన్ని నమ్మిండ్రు. తప్పకుండా మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ముమ్ము చేయము. మా అహంకారం ఉండదు. మాకు బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము. మేము గుండెల్లో పెట్టుకొని చూస్తున్నాం. మైనార్టీ సోదరులు మా కుటుంబమే. హిందూ ముస్లిం బాయ్ బాయ్.